మూర్తి రాత్తాడు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా సభ జరగలేదు అని చెప్తున్నారు. సో మిగతా అక్కడ ప్రజలందరూ కూడా ఏ రకంగా ఉన్న ఏర్పాట్లు 52 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలి రాబోతున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, రాయలసీమ ఎన్నికల సందర్భంగా ఇదిగో రాప్తాడు కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల శంఖారావానికి రాప్తాడు సభకు పెద్ద ఎత్తున రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రాయలసీమ జిల్లాల్లో మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇటు వైఎస్ఆర్ జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తు నుంచి తరలి వచ్చారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూతలపట్టు నియోజకవర్గం నుంచి వచ్చున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ రాప్తాడు సభ చూస్తా ఉంటే? సార్ మాది గంగాధర నియోజకవర్గము. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. 2024లో యుద్ధానికి మా జన సైన్యులు సిద్ధంగా ఉన్నాము. జగనాన్ని మా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలిపించి పెద్ద రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో గంగాధర నియోజకవర్గంలో భారీ మెజార్టీలో గెలిపించుకొని జగనన్న గారికి గిఫ్ట్గా అయిపోతాము. ఈ 2024లో యుద్ధానికి మా జన సైన్యులు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ చేస్తుంటాం. జై జగన్. పూతలపట్టు చిత్తూరు నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది చిత్తూరు నుంచి? మేము చిత్తూరు నియోజకవర్గం నుంచి విచ్చేసినాము. గౌరవనీయులు ఎంసీ విజయానంద రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ సిద్ధం యొక్క ప్రోగ్రాంకి మేమందరం స్వచ్ఛందంగా మేమే అందరూ మొబిలైజ్ అయ్యి అన్నని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించడానికి మరియు మన జగనన్నని సీఎం చేయడానికి మేము స్వచ్ఛందంగా ఒక 7,000 మంది బృందంతో ఇక్కడ అనంతపురం రావడం జరిగింది. ప్రతి ఒక్క అక్క చెల్లె, అవ్వ, తాత, చిన్న చిత్తగా నుంచి పెద్దోళ్ళు వరకు ప్రతి ఒక్క నినాదం ఏమిటంటే జగనన్న మాకు కావాలి, జగనన్నే రావాలి, జగనన్న వస్తేనే మాకు భవిష్యత్తు కొనసాగుతుంది. సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ మా జగనన్న మాకు చేసే మేలును బట్టి విజయానంద రెడ్డి అన్న కూడా మాకు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో చేస్తున్న అభివృద్ధి పథకాలను బట్టి అందరూ ఆకర్షితులయ్యి ఇక్కడ ఒక 7,000 మందితో మేము బృందంతో పాటు మేము ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి 2024 జగనన్న వన్స్ మోర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో వీరంతా కూడా తరలి వచ్చారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు నియోజకవర్గం నుంచి వచ్చున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో మన డాక్టర్ సునీల్ కుమార్ గారు మేము అందరు విధంగానే మేము అందరూ ఒక 100 మందిగా తరలి వచ్చాము. నేను చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు ఏమి చేశారు అని ఉద్దేశం అనేది అందరికీ తెలియాలి. కులము లేదు, మతము లేదు, భేదము లేదు, ఎవరికి లేకుండా సంక్షేమ పథకాలు దూసుకెళ్ళిన మన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే 2024లో జగనన్న వన్స్ మోర్ అంటూ భారీ మెజారిటీతో గెలిపిస్తాయంటున్నారు. వైనాట్ 175 లక్షం దిశగా తామంతా కూడా దూసుకుపోతున్నారంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఓకే మూర్తి.